ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల చక్కటి శ్రద్ధ కలిగి ఉంటారు. ఒక చక్కటి అవగాహన కలిగి ఒక చక్కటి ప్రణాళికలు ఆ బిడ్డల కోసం ఏర్పరచుకుంటారు. వారి మార్గాలన్నిటిలో ఎక్కడ ఏ ఒడిదుడుకులు రాకుండా ఉండాలని వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతుంటారు చివరి వరకు. అయితే ఒక్కొక్కసారి బిడ్డలు తమ మార్గాల్ని త్రప్పుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే మార్గం తప్పి పెడద్రోవలు పడుతూ ఉంటారో తల్లిదండ్రులుగా వారు సామదాన భేద దండోపాయాలు కూడా బిడ్డలపై ప్రయోగిస్తారు. అలాగే దేవుడు కూడా తన బిడ్డల్ని తన బోధల ద్వారా మార్చుకోవాలని చూస్తారు. బోధల ద్వారా మారిన బిడ్డలకు నిత్య జీవ కిరీటం ఇవ్వాలని కూడా చూస్తున్నారు. అదేవిధంగా బిడ్డలు ఎప్పుడైతే ఆ బోధల్ని ఖండిస్తూ ఉల్లంఘిస్తూ విని కూడా చక్కగా అర్థమయ్యి కూడా వాటిని అంటే పాటించేవారిగా లేకుండా పడిపోతూ ఉంటారో అదే సమయం కోసం ఎదురు చూస్తున్న అపవాది వారిని ఏం చేస్తాడు? అమాంతంగా వారిని లోబర్చుకొని వాడి కబంధ హస్తాలలో వారిని శాశ్వతంగా తీసుకుంటాడనమాట.